with you and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్ములందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రియతముడు అతనితో సహజీవనం సాగించుకోవడానికి మనకి ఒక విధంగా అనుమతినిచ్చాడు. అంతటి అంటే సామాన్యులు మనల్ని ఆయన గుర్తించుకుంటున్నాడు. గుర్తించుకొని ప్రతిరోజు కూడా ఒక 2 ఆ సుమమాలికలు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అవి రాయడం కోసం పెద్ద ఆలోచన చేయకుండా ఎప్పుడో చెప్పుకున్న విషయాల్ని రాసుకునే అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. అందుచేత ఆయనకి మీ తరపున, నా తరపున, ప్రపంచంలో ఉన్న భక్త కోటి తరపున 100,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ఈ ప్రవచన సుమమాలికలు 203 చెప్పుకున్నాం. ఈ రోజు మనకి బాబా నూతన అధ్యాయం మనం చెప్పుకున్నది మంచి చెడు పేజీలు 79 నుంచి 85 వరకు మనం ఈ వరకు చెప్పుకున్నవి. వాటికి సంబంధించి 2 సుమమాలికలను మనకు ప్రసాదించారు. కాబట్టి వాటిని మనం గానం చేసుకొని వాటి యొక్క సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవుని మనసు ఎప్పుడు అనుభవాలను పొందుటయగాక, మానవుని మనసు ఎప్పుడు అనుభవాలను పొందుటయగాక, వాటి విలువలనన్నీ సమీకరిస్తూనే ఉంటుంది. వాటి విలువలనన్నీ సమీకరిస్తూనే ఉంటుంది. ఇది 204. 205 అనుభూతుల్లో ఇష్టమైనవి కొన్ని, అయిష్టమైనవి ఇంకొన్ని, ఇష్టమైనవి కొన్ని, అయిష్టమైనవి ఇంకొన్ని, సుఖాలను కలిగించేవి కొన్ని, దుఃఖాలు కలిగించేవి ఇంకొన్ని, సుఖాలను కలిగించేవి కొన్ని, దుఃఖాలను కలిగించేవి ఇంకొన్ని. ఇది 205. ఈ 2 సుమమాలికలు మనం వాటి వచనాలు ఎప్పుడో వినిస్తాం. కానీ అదే అప్పుడు చెప్పుకున్నటువంటి ఆ వచన సముదాయాలనే ఇప్పుడు బ్రీఫ్ గా వింటున్నాం. మానవుడికి శాశ్వతమైన మనస్సు ఇవ్వబడింది. అంటే మానవుని జన్మ ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పటి నుంచి అది భగవదైక్యం చెందే వరకు కూడా, అంటే పూర్తిగా లౌకిక వాంఛలు నశించి స్థూల, సూక్ష్మ,
కారణ శరీరాలు భువనాలు వాటితో నిమిత్తం లేకుండా ప్రభువు యొక్క అనుగ్రహంతో ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమై సప్త భూమికలను దాటి ఒక స్థితిలో అది భగవద్ అనుభవాన్ని పొందుతుంది. గాడ్ రియలైజేషన్ అంటాం మనం. అయితే దానికి ముందు ఈ మనసు ఏదైతే శాశ్వతమైనది ఇవ్వబడిందో అది ఎప్పుడూ కూడా అనుభవాల్ని పొందుతూనే ఉంటుంది. ఆ పొందిన వాటి విలువల్ని సమీకరిస్తూనే ఉంటుంది. ఇది 204. 205 ఇందులో అనుభూతులు వస్తూ ఉంటాయి సాధకుడికి. ఆ అనుభూతుల్లో ఇష్టమైనవి అయిష్టమైనవి కూడా పొందుతూ ఉంటారు మానవులు. అలాగే సుఖాలను కలిగించేవి దుఃఖాలను కలిగించేవి కూడా ఉంటాయి అనుభూతులు. అంటే అనుభూతి అంటే ఏదైతే ప్రయాణంలో మనం ఉన్నామో ఒకవేళ ఆ ప్రయాణంలో పురోగతిలోనున్నా పురోగతిలో లేకున్నా అనుభవాలను పొందడం, అనుభవాలను పొంది సమీకరించడం, అనుభూతుల్ని ఒక విధంగా అనుభవించడం. అవి కొన్ని సుఖంగాను కొన్ని దుఃఖంగాను ఉంటాయి. ఏది ఏమైనా ఆధ్యాత్మిక ప్రయాణం అది ప్రభు యొక్క ఇచ్ఛతో కొనసాగుతూనే ఉంటుంది. ఇది 205 యొక్క సారాంశం. ఎందుకంటే ఆల్రెడీ వచనం చదువుకున్నాం కనుక మీకు గ్యాప్ ఉంటే ఉంటుంది, లేదు అంటే 790 నుంచి 85 వరకు కూడా ఇవి మనకు రాసుకున్నాం మనం. అవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. అవతార్ మెహర్ బాబాకి జై. అంటే మనకి ఇప్పుడు అవే ప్రవచనాలని మళ్ళీ ఈ విధంగా మనకి మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఆయన. అది మన అదృష్టం. ఆయనకి మన మీద ఉన్న ప్రేమకి తార్కాణం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచనాల యొక్క వచనాల్లోకి ప్రయాణం చేస్తున్నాం. ఈ వచన ప్రవచనాలలో మనం సత్యం యొక్క అనంతత్వము అన్నది చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మనం నూట ప్రవచనాలు పేజీ 141లో మనం ఆపుకున్నాం. ద్వంద్వాల కావలి స్థితిలోని స్వేచ్ఛ అన్న అధ్యాయాన్ని చెప్పుకొని ఆపుకున్నాం. ఇప్పుడు ఈరోజు బాబా ద్వంద్వాతీత స్థితి ద్వారా ఆధ్యాత్మిక అనంతత్వ ప్రాప్తి అని అంటున్నారు. అసలు సబ్జెక్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వడు. ఆయన కంటిన్యూషన్ ఉంటుంది బాబా చెప్తే. అందుకే పుస్తకాలు చూసి చెప్పమని మెహరాబాద్ నుంచి మనకు ఒక ఉత్తర్వు ఇవ్వబడిందంటే కంటిన్యూటీ ఉంటుంది. అదే అలవోకగా చెబితే కంటిన్యూటీ ఉండదు. ఒకవేళ ఉన్నా అందులో ప్రతిభ వ్యక్తమవుతుంది తప్ప ప్రేమ వ్యక్తం కాదు. ఇక్కడ బాబా యొక్క పుస్తకం చదువుతుంటే ఆయన ప్రేమ మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ వలన ఒకవేళ మనం కొంచెం చెరుపు మరుపుగా ఉన్నా కూడా మనల్ని ఆయన సక్రమంగా అర్థం చేసుకునేటట్టుగా ఆయన అవతారుడు గనక చెయ్యగలుగుతాడు. ఇది రహస్యం. సరే, ఇప్పుడు మనం
ద్వంద్వాతీత స్థితి ద్వారా ఆధ్యాత్మిక అనంతత్వ ప్రాప్తి అన్నది చదువుకుంటున్నాం. తెలుసుకోవడానికి కూడా, వివరాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. బాబా అంటున్నారు, ద్వంద్వాలు లేని స్థితిలో పరిమితుల నుండి స్వేచ్ఛ మరియు వస్తువులను వాటి యథార్థ స్థితిని తెలుసుకొని ప్రశంసించే స్వభావం కలుగుతుంది. ద్వంద్వాలు లేని స్థితిలో. అసలు ద్వంద్వాలు లేని స్థితి మనకు అనుభవించే అవకాశం వచ్చిందా అంటే ఇంతవరకు రాలేదు. ఇచ్చేత ఎక్కడికి వెళ్ళినా మన భావాలు మనవే, మన ఆలోచనలు మనవే, మన యొక్క తాపత్రయాలు మనవే. ఏదైనా చెబుతున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, అదే ద్వంద్వ స్థితి. బయటికి వెళ్ళిపోతుంటారు, అదే ద్వంద్వ స్థితి. ఏదో ఒక విని వెంటనే ఆ చెబుతున్న వాడికి అడ్డగా క్రాస్ చేస్తూ ఉంటారు, అదే ద్వంద్వ స్థితి. విన్న తర్వాత వాళ్ళు ముచ్చట్లు చేసుకుంటూ ఉంటారు, అదే ద్వంద్వ స్థితి. అంచేత ఆ ద్వంద్వం కానీ లేకుండా మనం బాబా యొక్క ఈ ప్రవచనాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరిమితుల నుండి స్వేచ్ఛ. అంటే మనం ఆల్రెడీ ఎవరైనా చెప్తూ ఉంటే ఒక చదివాం అనుకోండి, కొంచెం జ్ఞాపక శక్తి ఉన్నవాడికి, నాలాంటి వాడికి అయితే ఉండదు, కానీ జ్ఞాపక శక్తి ఉన్నవాడికి చదివాను నేను చెప్తున్నాడు, చూడాలి జాగ్రత్తగా ఎలా చెప్తాడు అన్న ద్వంద్వంలోకి వెళ్ళిపోతాడు. వాడు చదివినప్పుడు వాడికి అర్థం కాదు, ఒకరిని వింటున్నప్పుడు కూడా వాడికి ఈ ద్వంద్వ స్థితి వల్ల అర్థం కాదు. అందుచేత ఆ ద్వంద్వం ఎక్కడైతే ఉండదో పరిమితుల నుండి స్వేచ్ఛ, అటువంటి పరిమితుల నుండి స్వేచ్ఛ మరియు వస్తువులను వాటి యథార్థ స్థితిని తెలుసుకొని ప్రశంసించే స్వభావం కలుగుతుంది. వస్తువులు అన్న మాట బాబా వాడారు. అంటే డబ్బాలో పోస్తే అవి గింజలు అవుతాయి, అవే గింజలని గ్లాసులో పోసాం అనుకోండి కనబడుతూ ఉంటాయి. అవే గింజలని నేల పారబోసాం అనుకోండి ఎందుకు పనికి రాకుండా పోతాయి. అక్షరాలు కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే, అలక్ష్యంగా ఉంటే ఒకలాగా అర్థమవుతాయి, కొంచెం మక్కువతో ఉంటే ఇంకోలా అర్థమవుతాయి, ప్రేమతో కాని వింటే చాలా బాగా అర్థమవుతాయి. అందుకని వస్తువులు అంటే ఆ వినేటటువంటి దాన్నే బాబా వస్తువులు అంటున్నారు. అయితే ఇందులో మనం ఉన్న స్థితి, వింటున్న పరిస్థితి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అంచేత వాటి యథార్థ స్థితిని తెలుసుకొని ప్రశంసించే స్వభావం కలుగుతుందట. మనం ఎలా ప్రశంసిస్తామండి? నన్ను మనకేమీ తెలియనప్పుడు తెలిసినవాడు కూడా ప్రశంసించడు. తను కానీ చదివింది జ్ఞాపకం వస్తే ప్రశంసించడు, ఏమి అనుకుంటే సైలెంట్ కొట్టాడు. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళే ప్రశంసిస్తారు, వెళ్ళి జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రశంసించరు. అంచేత అది కూడా ప్రశంసించడం కూడా ద్వంద్వంలో ఒక భాగమే. అందుచేత ద్వంద్వాతీతమైన స్థితిలోనే ఎప్పుడూ తరగకుండా స్థిరంగా ఉండే ఆనందానుభవం కలిగించే ఆధ్యాత్మిక అనంతత్వానుభూతి ప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక అనంతత్వానుభూతి, అనంతత్వం యొక్క అనుభూతి, అనంతత్వానుభూతి అది ద్వంద్వాలు లేని స్థితిలోనే, ద్వంద్వాతీతమైన స్థితి
స్థిరంగా ఉంది, తరగకుండా స్థిరంగా ఉంది. మనం చాలా సహవాసులకు వెళ్ళాం పూర్వం, ఇప్పుడు వెళ్తున్నారు చాలా మంది, నేను వెళ్ళలేదు అనుకోండి నా యొక్క అస్వస్థత వల్ల. కానీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక సహవాసుకి బా అద్భుతంగా చేశారండి అంటాడు ఒకడు. వాడున్నాడు కాబట్టి అది పక్కవాడు అంటాడు, వాడున్నాడు కాబట్టి వాడికి అది పక్కవాడు అంటాడు. మనకు సహవాసు ఏంటండి సహవాసు అని ఇంకోడు అంటాడు, వెంటనే ఇంకోటి పాట పాడిస్తాడు సందర్భాన. అస్సలు ద్వంద్వాలు ఎక్కడైతే చోటు చేసుకోవో అక్కడ ఇవేవి ఉండవు, ప్రేమ మాత్రమే ఉంటుంది. అంచేత ఆ ప్రేమ ఉన్న చోటే ఆనందం ఉంటుంది. ప్రేమ లోని చోట ఆనందం ఉండదు, ఆర్భాటం ఉంటుంది, అవివేకం ఉంటుంది, అసహనం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ద్వంద్వాతీతమైన స్థితి సాధకుడికి ఏర్పడుతుందో అప్పుడు ఆనందానుభవం కలిగించే, ఆనందానుభవం వల్ల మాత్రమే వస్తుంది అనంతత్వానుభూతి. ఒక సహవాసంలో కూర్చుంటే మనకి బాబా తప్ప ఇంకా ఏది కనబడన్నాడు వినబడన్నాడు. అది ఇప్పుడు బాబా చెప్పిన స్థితి అన్నమాట. ఇంకేమీ కనబడదు, బాబాయే కనబడుతుంటాడు. ఒకవేళ అక్కడ చెప్పబడినవి ఏమైనా వినబడ్డాయి అంటే అవి మన చెవులకు కాక హృదయానికి వినబడతాయి. అది గమ్మత్తు. ఈర్ష్య వల్ల కలిగే పరిమితి మిగిలిన వాటి వల్ల అనగా క్రోధం, ద్వేషం, అత్యాసల వల్ల కలిగే పరిమితి లాంటిది. చూసారా ఎంత బాగా చెప్తున్నారో. ఈర్ష్య వల్ల మీరు నమ్మండి నమ్మకపోండి, ఈర్ష్యలు లేకుండా ఇప్పటికి ఒక్క సహవాసం నేను చూడలేదు. ఇన్నేళ్ల జీవితంలో, సుదీర్ఘమైన జీవితంలో. దేనికి ఈర్ష్య? పనికి మారినటువంటి విషయానికి ప్రాధాన్యత ఇస్తూ ఈర్ష్యపడతారు. అది చెప్తే బాగుండదు కూడా, అందుకే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఒక్కటే చెప్తారు మీ అందరికీ, మీరు బాబాతో ఉన్నప్పుడు మీకు బాబా తప్ప ఇంకేదీ కనబడకూడదు, ఇంకేదీ వినబడకూడదు, ఇంకా దేనికి ఆకర్షితులు కాకూడదు. కేవలం ప్రీతముడితోనే ఉండగలగాలి. ఈ మిగతావన్నీ ఏ మిగతావి ఈర్ష్య వల్ల కలిగే, అంటే క్రోధం, ద్వేషం, అత్యాస, వీటి వల్ల కలిగే పరిమిత పరిస్థితులు వ్యక్తి తాను స్వతహాగా కల్పించుకునేవే, మనమే కల్పించుకుంటాం. అసలు ఎవరో పాడతాడండి, పాడతాను చీటీ ఇస్తాడు, పాడతాడండి. ఒకవేళ ఈ పాట కొంచెం వాడికన్నా బాగా పాడిన వాళ్ళంతా వెంటనే గుసగుసలు ప్రారంభిస్తారు. ఏ కింద పాడడం, ఎవరండి ఇక్కడ అమర గాయకులు ఉన్నారు, ఎవరో అమర గాయకులు కాదు కదా, లేదు బాబాను సంతోషపెట్టిన గానం ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. అంచేత ఈర్ష్యపడడం, ముచ్చటించుకోవడం, ఇవాటి ఆధ్యాత్మిక మార్గంలో ఉండకూడదు. ఇవన్నీ వ్యక్తిగతమైనవి, వ్యక్తి స్వయంగా కల్పించుకున్నది. వ్యక్తిగతమైన ఇచ్ఛ మరియు అహంకార కేంద్రీకృతమైన ఊహలు వదిలివేయడంతో వాస్తవంగా ఉన్న అనంత అస్తిత్వం యొక్క విలువ గోచరమవుతుంది. ఇవన్నీ ఉండకుండా ఎవరైతే బాబాతో ఉంటారో, ఎక్కడైనా సరే, మెహరాబాద్ నుంచి సామాన్యంగా చేసుకునే సహవాసం వరకు కేవలం బాబాతోనే ఉండాలి.
నీకు బాబాయే కనబడుతుండాలి, మనుషులు కనబడడానికి వీల్లేదు. అలా ఉండగలిగినాడు. సహవాసు నీకు సహవాసులా కాక మరో లోకం అయిపోతుంది. ఆ లోకంలో నువ్వు వేరేస్తావు, నీ వెనకనే బాబా ఉంటాడు. అందుచేత బాబా మనకి ఈరోజు ఈ ఉన్నతమైనటువంటి విషయాన్ని ద్వంద్వాతీత స్థితి ద్వారా ఆధ్యాత్మిక అనంతత్వ స్థితి ప్రాప్తి అన్నటువంటి చక్కని విషయాన్ని మనకి ఆయన చెప్పడం జరిగింది. మనం విన్నాము. బాబా ప్రేమతో మనకు ప్రతిరోజు ఈ అవకాశాన్ని కలుగజేస్తున్నారు. ప్రియమిత్రులారా, దయచేసి ఈ సదవకాశాన్ని ఆయన వరంగా భావించి, ఆయన ఇచ్చిన వరంగా, ఆయన ప్రసాదించిన వరంగా భావించి మనం ఎప్పుడు మీరు చాలా శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, నాకు తెలుస్తూనే ఉంది. అయితే బుక్లో ఏదైతే ప్రశ్నై ఉంటుందో దాన్ని నేను అలా చదివే చెప్పాలి. నా అక్షరాలు కానీ లేదా నా సొంత కవిత్వం కానీ ఉండడానికి వీల్లేదు. అయితే ఏదైనా వివరించేటప్పుడు మాత్రం కపటంగా వివరించకూడదు. ఏది నిజమో అదే వివరించాలి. అలా వివరించినప్పుడే ఎదుటి వాళ్ళకి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం, లేకపోతే కీడు చేసిన వాళ్ళు అవుతాం. సరే, ఇప్పుడు మనం అద్భుతమైన మెహర్ బాబా యొక్క ఆ చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. ప్రభు చరిత్రం 9వ భాగం మనం 3528వ పేజీలో 4వ పేరాలో ఆపుకున్నాం. అందులో ఆఖరి వాక్యం చదువుకున్నాం. 2 రోజుల తర్వాత నవంబర్ 15వ తేదీన మళ్ళీ చాచా అనే భగవత్ చైతన్య స్థితిలో ఉన్న మధువును కలిశారు బాబా. అక్కడ వరకు చదువుకున్నాం, ముందుకెళ్తున్నాం. బాబా తన 6 మండల సభ్యులతో కలిసి అజ్మీర్ నుండి బయలుదేరి నవంబర్ 16వ తేదీన బరోడా చేరుకున్నారు. అక్కడ శంభూ షా అనే మస్తుతో మరొకసారి సాంగత్యం చేశారు. ఈసారి ఆ మస్తు బాబాను వెనక్కి ముందుకు పిలువలేదు, కానీ తనకు 2 కొత్త లుంగీలు, ఒక చొక్కా కావాలని అడిగాడు. బాబా వాటిని వెంటనే తెప్పించి అతనికి అందజేశారు. శంభూ షా ఆ కొత్త బట్టలు వేసుకున్నాడు. తను అప్పటిదాకా ధరించి బాగా మురికి పట్టిన బట్టలను ఊడదీసి వాటిని బాబాకిచ్చి ధరించమన్నాడు. చూడండి, మస్తుకి భగవంతుడికి, మానవ రూపంలో ఉన్న భగవంతుడికి ఎలాంటి సంబంధం ఉంటుందో. వాటిని బాబా అదే రోజు కాసేపటి తరువాత మస్తు ఇచ్చిన ఆ దుస్తులను బాబా ధరించారు. ఆ తరువాత వాటిని బాబా అతి జాగ్రత్తగా తన సూట్ కేసులో భద్రపరిచారు. ఆయన అన్నిటికీ అతీతుడు కదా, అంచేత ఆయనకి ఏ భావన ఉండదు. ఆ సాంగత్యం తరువాత బాబా తన మండలితో ప్రయాణించి కాంబేకు చేరుకున్నారు. అక్కడ రెహమాన్ షా అనే ఉన్నత స్థితికి చెందిన మస్తును, బాపు కరంవాలా అనే మస్తును కలిశారు. కాంబే నుండి బయలుదేరి బాబా వీరంగం చేరుకున్నారు. అక్కడ ఒక నీటి కుంటలో దిగంబరిగా ఆటలాడుతున్న అహ్మద్ మస్తాన్ అనే మస్తును నవంబర్ 17వ తేదీని కలిసి అతనితో పనిచేశారు. వీరంగం
నుండి బయలుదేరి నవంబరు 18వ తేదీన బాబా సౌరాష్ట్రలోని మోర్వి అనే ప్రదేశానికి చేరుకొని అక్కడ గొప్పవాడైన మజూబ్ అలీ షా అనే మస్తుతో కూర్చొని సాంగత్యం చేశాడు. రాత్రి 11 గంటలకు బాబా అతని దగ్గరకు వెళ్ళారు. సాధు పుంగవునిలా ఉన్న ఆ మస్తు బాబాను చూడగానే ఆశ్చర్యంతో బిగ్గరగా అరుస్తూ, ఆయనే సనాతనుడైన ఫకీర్, ఆయనే అసలైన ఫకీర్ అన్నాడు. మజూబ్ అలీ షాను జనం సమీపించినప్పుడు మొదట వాళ్ళు చూసేది పొట్టిగా, లావుగా, పొడవాటి తెల్లటి గడ్డం, దీర్ఘ కేశాలు ఉన్న ఒక మనిషిని మాత్రమే, లేదా మోర్వి రైల్వే స్టేషన్ పక్కన వాడి పడేసిన రైలు పట్టాల మధ్య కూర్చునే ఒక మామూలు వ్యక్తిని మాత్రమే. ఒక్కోసారి వీధి కుళాయి చెత్త నిల్చొని కుళాయి నుండి నీళ్లు వీధిలోకి పారుతుండగా వాటినే తదేకంగా గమనిస్తూ ఉండడము, లేక కుళాయి నీళ్లను తన పాదాలపై పోసుకుంటూ ఉండడము చేసే ఒక సాధారణ వ్యక్తిలా అతడు కనబడతాడు. కానీ అతడే మజూబ్ అలీ షా. ఎవరైనా ఈ మస్తును సమీపించి దగ్గర నుండి చూసిన మరుక్షణం ముఖాన్ని ఆవరించిన వెలుగులు చిమ్మే తేజోమయానికి ముగ్ధులై అతను మొదటి ఆకృతి సంగతి మర్చిపోయేవారు. ఒక అద్భుత వ్యక్తి సమక్షంలో ఉన్నట్టుగా అనుకునేవారు. అంతేగాక తాము ఎవరో ఒక సామాన్యుని సమక్షంలో కాకుండా ఒక మహారాజు సన్నిధిలో ఉన్నట్టు అనుభూతి పొందేవారు. మజూబ్ అలీ షాలో రాజసం ఉట్టిపడుతుంది అని చెప్పడమే అతని గురించి చేసే ఉపయుక్తమైన వర్ణన. అంటే బాబా మనకి ట్వీట్ చేస్తున్నాడు. ఆయన రేపు అంటే ఏదో ఒకరోజు మనకు ఒక మస్తు ఎవరైనా తారసపడ్డారు అనుకోండి, మస్తు అని మనకు తెలియదు, కానీ ఆ మస్తుకి మన మీద కానీ ప్రేమ ఉంటే మన మనోభావాన్ని వెంటనే తెలుసుకొని మనతో ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల ఈ మస్తుల గురించి బాబా మనకి ఒక విధంగా నాలెడ్జ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు గనక. ఆ సాంగత్యం తరువాత బాబా తన మండలితో ప్రయాణించి కాంబేకు చేరుకున్నారు. అక్కడ రహమాన్ షా అనే ఉన్నత స్థితికి చెందిన మస్తులు బాపు ఖరమ్వాలా అనే మస్తులు కలిశారు. కాంబే నుండి బయలుదేరి బాబా వీరంగాం చేరుకున్నారు. అక్కడ ఒక నీటి కుంటలో దిగంబరిగా ఆట్లాడుతున్న అహ్మద్ మస్తాన్ అనే మస్తులు నవంబర్ 17వ తేదీని కలిసి అతనితో పనిచేశారు. వీరంగాం నుండి బయలుదేరి నవంబర్ 18వ తేదీన సౌరాష్ట్రలోని మౌర్వి అనే ప్రదేశానికి చేరుకొని అక్కడ గొప్పవాడైన మజూబ్ అలీ షా అనే మస్తుతో కూర్చొని సాంగత్యం చేశారు. రాత్రి 11 గంటలకు బాబా అతని దగ్గరికి వెళ్ళారు.
సాధు పొంగులా ఉన్న ఆ మస్తు బాబాను చూడగానే ఆశ్చర్యంతో అరుస్తూ ఆయనే సనాతనుడైన ఫకీర్, ఆయనే అసలైన ఫకీర్ అన్నాడు. అంటే ఇది మీకు రిపీట్ చేయడం జరిగింది. ఎందుకంటే అవతార పురుషుడు మన కళ్ళకి ఒకలా కనబడతాడు, మస్తు కళ్ళకి ఇంకోలా కనిపిస్తాడు. ఇక్కడ మనం ఎవరైనా ఈ మస్తును సమీపించి దగ్గర నుండి చూసిన మరుక్షణం అతని ముఖాన్ని ఆవరించిన వెలుగులు చిమ్మే తేజోమయానికి ముగ్ధులై అతని మొరటు సంగతి మర్చిపోయేవారు. ఒక అద్భుత వ్యక్తి సమక్షంలో ఉన్నట్టుగా అనుకునేవారు. అంతేగాక తాము ఎవరో ఒక సామాన్యుని సమక్షంలో కాకుండా ఒక మహారాజు సన్నిధిలో ఉన్నట్టు అనుభూతి పొందేవారు. చూసారా అనుభూతి? మహారాజు సన్నిధిలో ఉన్నట్టు అనుభూతి చెందేవారు. మనం అసమమానికల్లో అనుభూతులు అవి చాలా ప్రాధాన్యత వహిస్తాయి. ఎక్కడ బాబా చెప్పినా ఏదైతే మళ్ళీ గుర్తు చేస్తారు. మజూద్ ఆలీషాలో రాజసం ఉట్టిపడుతుంది అని చెప్పడమే అతని గురించి చేసే ఉపయుక్తమైన వర్ణన. బాహ్యంగా కనబడే అతని ప్రవర్తన మనసుకు ఎంతగా హత్తుకుంటుందంటే రాజసం ఉట్టిపడేలా ఉండే ఆయన సన్నిధిని వర్ణించడానికి ఇంతకు మించిన మాటలు లేవు అనిపిస్తుంది. మజూబ్ ఆలీషా నేత్రాలు చాలా విశాలమైనవి. అతని ముఖానికి తగ్గట్టుగా గాంభీర్యతను రాజసాన్ని ఉట్టిపడేలా ఆ కళ్ళు తీర్చిదిద్దబడ్డాయి. నేరుగా ఆ చూపుల్లో పడ్డవారికి ఎవరికైనా ఒక్క క్షణం వారి శ్వాస ఆగిన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. మజూబ్ ఆలీషా మహారాజే గాని ఈ ప్రపంచానికి చెందిన రాజు కాదు. రాత టీవీతో కనబడే ఈ జమానీ మస్తు సౌమ్యంగా కనబడతాడు బయటికి. తన దగ్గరున్న కొన్ని రొట్టె ముక్కలను నీళ్లను బాబాతోనూ బయలుతోనూ పంచుకున్నాడు. ఆ తరువాత ఆ మస్తు అసహనంతో వడివడిగా ముందుకి వెనక్కి నడవసాగాడు. ఇలా అతడు 2 గంటల పాటు నడిచి చివరికి ఒక చోట కూర్చున్నాడు. తాను కూర్చున్న చోటును విడిచిపోమని బాబాతో ఉన్న వాళ్ళను ఆదేశించాడు. 1 పైసాకు ఎన్ని వస్తే అన్ని ఖర్జూర పళ్ళను తెచ్చి వాటిలో సగం తన కిమ్మని బాబాతో చెప్పాడు. అలాగే 3, 4 ఖర్జూర పళ్ళు తీసుకురాగా బాబా వాటిలో సగం మజూబ్కి ఇచ్చారు. ఆ తరువాత బాబా తన ఆంతరిక విశ్వ కార్యక్రమం కోసం అతనితో పాటు తాను ఒక్కడే కూర్చున్నారు. మజూబ్తో బాబా చేసే విశ్వ కార్యక్రమం మనకి తెలియదు, అర్థం కాదు. రాజస్థాన్లోని కచ్ ప్రాంతానికి ముఖ్య పట్టణమైన భుజ్ ఈ మస్తు స్వస్థలమని, తన సొంత ఊరు వదిలి ప్రవాస జీవితం గడుపుతున్నాడని ఆ తరువాత తెలిసింది. భుజ్వారా బాబా అని కూడా ఈ మస్తును పిలుస్తారు. ఈ విధంగా తన సొంత ప్రదేశం వదిలి ప్రవాస జీవితం గడపడానికి కారణం కచ్లో ఉన్నప్పుడు జనం ఇతని చుట్టూ విపరీతంగా పోగయ్యేవారు. అంటే భౌతికమైనటువంటి అభిరుచిలో కూడా ఇలాంటి అభిరుచులు ఉంటాయి. పౌర జీవనం వ్యవస్థకు ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతో సంబంధిత అధికారులు ఇతడిని
బలవంతంగా ఇంటి నుండి తొలగించి దూర ప్రాంతానికి పంపేశారు. దేశంలోని వివిధ ప్రదేశాలు సంచరించి చివరికి మోర్వీలో స్థిరపడ్డాడు. అక్కడ కూడా ఈ వస్తు యొక్క అద్భుత రాజసం జనాన్ని ఆకర్షించసాగింది. సౌరాష్ట్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఆకర్షితులై రాజర్షిలాగా రాజిల్లే ఈ మజూద్ దర్శనం కోసం, ఆయన ఆశీస్సుల కోసం మౌర్వీకి రావడం జరిగేది. అలా మౌర్వీ నుండి బాబా రాజ్కోట్కు ప్రయాణమయ్యారు. బాబా బస చేసిన డాక్ బంగ్లాకు నవంబర్ 19వ తేదీన 150 మంది పేద ప్రజలను తీసుకువచ్చారు. వారందరి కాళ్లను కడిగి శిరస్సు వంచి ప్రణామం చేసి వారిలో సగం మందికి 10 రూపాయల చొప్పున, మిగతా సగం మందికి ఒక్కొక్క రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చి పంపించారు. భగవంతుడు చేసేటటువంటి చర్యల్లో మనకు అర్థం కానివి చాలా 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 ఉంటాయి. మానవ రూపంలో ఉన్న అవతార పురుషుడు తాను చేసే ఆ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమానికి చక్కని లింక్ పట్టుకొని చేస్తుంటాడు ఆయన. నెక్స్ట్ పేరాకి వెళ్తున్నాను. రాజ్కోట్లో ఉండగా సూక్ష్మ చైతన్యంతో ఉన్న 2 మస్తులతో సాంగత్యం చేశారు బాబా. తరువాత అక్కడి నుంచి బయలుదేరి నవంబర్ 20వ తేదీకి అహ్మదాబాద్ చేరుకున్నారు. నవంబర్ 21వ తేదీ ఆదివారం నాడు జగన్నాథ మహారాజ్ ఆశ్రమంలోని హాల్లో బాబా 140 మంది సాధువులను కలిశారు. బాబా ఆ సాధువులతో సాంగత్యం జరిపేటప్పుడు జగన్నాథుడు కూడా అక్కడే ఉండవలసిందిగా కోరారు. అందుకు వీలుగా ఉండేందుకు ఆ ప్రధాన హాల్కు ఒక కుర్చీని తెప్పించి అందులో జగన్నాథ మహారాజును కూర్చోమన్నారు. బాబా ఒక మహానుభావుడని అతనికి తెలిసి ఉండడమే గాక ఆ కుర్చీ పక్కన బాబా రాతి నేలపైన కూర్చున్నందున జగన్నాథ్ కుర్చీలో కూర్చునేందుకు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. చాలా ఎంత అద్భుతంగా ఉన్నాయో సంఘటనలు చూడండి. హాల్ లోపల ఏమి జరుగుతున్నదో మండలి వారు చూడడం బాబాకు ఇష్టం లేనందున ఆ హాలుకు ఉన్న ద్వారాన్ని మూసివేసి మండలి వారందరినీ బయట వేచి ఉండమన్నారు. సాధువులను వరుసగా ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపగా బాబా వారి పాదాలపై తన శిరస్సుంచి ఒక్కొక్కరికి 5 రూపాయలు దక్షిణగా ఇచ్చారు. అక్కడ ఆ పనిని పూర్తి చేసి బాబా తిరిగి వెనుకకు అహ్మదాబాద్ వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ కూడా 5 మసూలను కలిసి ఆ తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించి బొంబాయి చేరుకున్నారు. బాబా అహ్మద్ దగ్గరికి తిరిగి వెళ్ళేటప్పుడు మధ్యలో పూనాలో ఆగి బింద్రా హౌస్లో బస్ చేశాడు. అక్కడకు చేరిన తర్వాత ఏరిచ్చును స్నానం చేయమని ఆదేశించారు. కానీ మీ స్నానం భోజనం అయిన తరువాత నేను స్నానానికి వెళ్తాను బాబా అని ఏరిచ్ చెప్పాడు. అందువల్ల
ముందుగా బాబా స్నానం చేసి వచ్చి భోజనం చేశారు. అప్పుడు ఏరిచ్ని స్నానానికి వెళ్ళమని మళ్ళీ చెప్పారు. దానికి ఏరిచ్చు, మీరు క్యూరెట్స్ మిక్సర్ అంటే జీర్ణశక్తికి మందు ఇచ్చాక నేను వెళ్తాను అని సమాధానం ఇచ్చాడు. ఏరిచ్చికి బాబాకి ఈ సంభాషణ జరుగుతుంది. దాని గురించి నా అంతటే నా మందులు వేసుకుంటానులే అని బాబా నొక్కి చెప్పారు. ఇంతలో గైమాయి కల్పించుకొని తన కొడుకు ఏరిచి తీరు నచ్చక అతన్ని సరిచేస్తూ, బాబా ఏది చెబితే అది చెయ్యనందుకు వెంటనే వెళ్ళి స్నానం చేసరా అని చెప్పింది. అయిష్టంగానే ఏరిచ్ అక్కడి నుంచి వెళ్ళాడు. బాబా మందు వేసుకునేందుకు వెళ్ళారు. ఆ మందు సీసా నా దగ్గర ఉంది, నేను వెళ్ళి తీసుకువస్తాను అని ఏరిచ్ చెల్లెలు మను బాబాతో చెప్పింది. నీవేమీ తేవద్దులే, ఆ సీసా ఇక్కడే ఉంది అని బాబా సమాధానం ఇచ్చాడు. మందుల పెట్టి తెరిచి బాబా అందులో నుండి మందు సీసాను బయటకు తీశారు. కానీ ఆ సీసా బాబా చేతిలో నుండి జారి నేల మీద పడి ముక్కలైపోయింది. వెంటనే బాబా నేల మీద కూర్చొని గాజు ముక్కలను చేతితో తీయబోయారు. ఇంతలో గైమాయి పరిగెత్తుకుంటూ వచ్చి, బాబా నేను ఆ గాజు ముక్కలను ఏరివేస్తానులే అని చెప్పింది. ఇంతలో స్నానం ముగించుకొని తిరిగి వచ్చిన ఏరిచ్, నాకు తెలుసు ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుందని, అందుకే నేను స్నానానికి అప్పుడే వెళ్ళనన్నాను అని కటువుగా అన్నాడు. చూసారా ఏరిచ్ ఎలా అసహనానికి గురయ్యాడు. అంతకంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. వెళ్ళు దూరంగా వెళ్ళు అని గైమాయి కేకలేస్తూ, ఏమిటి ఇప్పుడు ఏమైందని, 1000 సీసాలు పగిలిపోయినా ఏమవుతుంది అని అన్నది. బాబా మటుకు పొరపాటు జరిగిందనే భావనతో మౌనంగా ఉండిపోయారు. అసలు సంగతి ఏమిటంటే ఏరిచ్ స్నానానికి వెళ్ళడం బాబాకి అసలు ఇష్టం లేదు. ఆ సంగతి ఏరిచ్కు కూడా తెలుసు. సీసా పగలడం అనేది కేవలం ఒక సాకు మాత్రమే. తన హృదయం ఎలా చెబితే అదే చేయమని ఏరిచ్కు నేర్పడమే ఈ సంఘటన ప్రధాన ఉద్దేశం. ఇక్కడ చిన్న విషయం సరదాగా మీతో పంచుకుంటాను. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అది బాబా ముందు, ఒక్కో సందర్భంలో ఎవరి సందర్భాలు వారివి, కానీ ఒక్కో సందర్భంలో ఆయన మనల్ని చూసి నవ్వినట్టు, నవ్వుతూ ఉన్నట్టు, ఆ కళ్ళు మనల్ని పిలుస్తున్నట్టు, ఆ చేతులు మనల్ని రమ్మని ఆహ్వానిస్తున్నట్టు, ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఇవి బాబా మీద ఉండే ప్రేమ యొక్క పరిస్థితులు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఆ ప్రభువు యథార్థత కూడా నింపవచ్చు, అది మనకు తెలియదు. అందుకని ఎప్పుడూ ఒకేలా బాబాను ప్రేమిస్తూ ఉండాలి, అది అలవాటు చేసుకోవాలి. మళ్ళీ బాడీలోకి వస్తున్నాను. ఈ సంఘటన ప్రధాన ఉద్దేశం అన్నారు కదా, ఈ ఉదంతో ఇక్కడితో ముగియలేదు. మందు సీసా కింద పడినప్పుడు కొన్ని చుక్కలు బాబా కోటు మీద పడ్డాయి. అది గమనించి బాబా, అరే నా కోటు మీద కొన్ని మందు మరకలు పడ్డాయి, వీటిని చూస్తే బెహరా ఏముంటుందో అంటూ ఆందోళన చెందాడు. చూడండి ఎంత ప్రేమ. ఆ మందు చుక్కల్ని ఆయన కోటు మీద చూస్తే బెహరా ఏమనుకుంటుందో అంటున్నారు. అంత ప్రేమిస్తాడు ఆయన మనుషుల్ని. వీళ్ళు
సన్నిధి మండలి 12 + 12 24 మంది కూడా బాబాతో పూర్తిగా దగ్గర సంబంధం పెట్టుకున్నవాళ్ళు. మనకి బాబాతో సంబంధం లేదు, అన్నిటితో కూడా సంబంధం ఉంది, అన్ని విషయాలతో కూడా సంబంధం ఉంది. అందుకే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు చెప్పినా బాబా చెప్తున్నా మనం పెద్ద పట్టించుకోం. కానీ పట్టించుకోవాల్సిన ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో? ఇవాళ ఉన్నవాడు రేపటికి ఉండకుంటున్నాడు. ఇవాళ హాయిగా ఉండేవాడు రేపు హాస్పిటల్లో ఉంటున్నాడు. ఏ సంఘటన ఏ క్షణానికి ఏ విధంగా చోటు చేసుకుంటుందో మన ఎవరికీ తెలియదు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో అవతార పురుషుడితో ఎవరైతే దగ్గర సంబంధం పెట్టుకుంటారో వాళ్ళు ఆ సంబంధాన్ని కలుషితం చేసుకోకూడదు. నువ్వు బాబాని ప్రేమించినట్లుగా ప్రేమించిన మరొక వ్యక్తి ఉండకూడదు. మనం బాబాని ఆకాంక్షించినట్లుగా ఆకాంక్షించే మరొక వ్యక్తి మనకు ఉండకూడదు. మనం బాబాని కోరుకున్నట్లుగా కోరుకునే ఇంకో వ్యక్తి ఉండడానికి వీల్లేదు. ప్రాచీన కాలంలో భక్తులంతా ఇలాగే ఉండేవాళ్ళు. ఈ దురదృష్టమైనటువంటి ఈ నవీన యుగంలోనే మానవుల మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ, రకరకాల అలవాట్ల మీద ప్రేమ, రకరకాల ప్రయాణాల మీద ప్రేమ, రకరకాల సంభాషణల పట్ల ప్రేమ, ఇలా ఎక్కువైపోయింది. దాంతో ఆయన మీద పెంచుకోవాల్సిన ప్రేమ బాగా చిక్కిపోయింది. బాబా అంటున్నారు, మెహరా ఏముంటుందో ఆందోళన పడవద్దు, మా వద్ద మరొక కోట ఉంది కదా అని మను చెప్పింది. నాకు మరొక కోటు వద్దు అంటూ పట్టుబట్టారు చిన్నపిల్లలాగా. చూడండి, నాకు మరొక కోటు వద్దు అంటూ పట్టుబట్టారు. ఏడ్చి వైపు తిరిగి బాధగా చూస్తూ, ఇప్పుడు మనం ఏం చేయాలి? కోటు మీద పడ ఈ మరకలను చూసి మెహరా ఏముంటుందో, మరకలు పడ్డాయని ఆయన ఎక్కువ ఆలోచించట్లేదు, మెహరా ఏమంటుందో అని ఆలోచిస్తున్నారు. మరకలతో మాసిపోయిన ఈ కోటును నేను వేసుకుని ఉండడం మెహరా చూసిందంటే ఎంత బాధపడుతుందో కదా. నేను ధరించే దుస్తుల గురించి మెహరా ఎంత శ్రద్ధ తీసుకుంటుందో మీకందరకు తెలుసు కదా అన్నారు. భగవంతుడికి భక్తులకు, యథార్థమైన భక్తులకు, భగవంతుడి కోసం మాత్రమే బతికే భక్తులకు ఇలాంటి సంబంధం ఏర్పడుతుంది. ఏడ్చి వెంటనే ఇదంతా నేను స్నానానికి వెళ్ళడం వల్లే జరిగింది, మీరంతా నన్ను ఏమార్చి స్నానానికి ఎలా పంపించారో నాకు తెలియడం లేదు అన్నాడు. బాబా నవ్వుతూ చూస్తున్నారు. ఇంతలో హడావిడిగా మను సరిగ్గా అటువంటిదే మరొక కోటును పట్టుకొచ్చింది. మరకబడ్డ కోటును వదిలిపెట్టి బాబా మను తెచ్చిన కోటును ధరించారు. అప్పుడు బాబా తన సోదరుడు బేరంను కలిసేందుకు వెళ్ళారు. బాబా తన సోదరులైన జాల్, బేరంతో పాటు ఇతర కుటుంబ సభ్యులను వారి నివాస గృహంలో కలిశారు. బేరం యొక్క 3 ఏళ్ల కవల పిల్లలు రుస్తుం, సోహారాబ్ ఇద్దరు ఒకేలా ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి బాబా పక్కనే ఉన్న పెరీన్ను, వీరిద్దరు సోహరాబ్ ఎవరు, రుస్తుం ఎవరు అని అడిగారు. వారిద్దరిలో ఉన్న తేడాను పెరీన్ గుర్తించేది. కానీ
జాన్ బేరం మాత్రం సరిగ్గా చెప్పలేకపోయేవారు. ఈ కవల పిల్లలను గుర్తించేందుకు ఏదైనా సూచన ఇవ్వమని పెరీన్ను బాబా అడిగారు. బేరం తన కుటుంబ విషయాల గురించి చర్చిస్తూ ఒక చిన్న అబద్ధాన్ని చెప్పాడు. అది బాబాకు అసంతృప్తిని కలిగించింది. నీవు నాతో కూడా అబద్ధం చెబుతున్నావా? అబద్ధం ఆడడం మంచిది కాదు. ఇంకెప్పుడు నాతో గాని మరెవరితో గాని అబద్ధాలు చెప్పకు అని బేరంతో అన్నారు. ఇది మనందరికీ వర్తిస్తుంది. ఎందుకు? ఆయన్ని ప్రేమించాలనే బాధ మనలో కూడా ఉంది కదా. ప్రేమించిన వాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. ఆ అబద్ధాన్ని ఒక్కసారి చెప్పడానికి అలవాటు పడితే బ్రతుకంతా అబద్ధాలు తడకైపోతుంది. బేరం తన తప్పును తెలుసుకొని క్షమించమని ప్రాధేయపడ్డాడు. కానీ వెంటనే మనసులో ఆలోచిస్తూ అప్పుడప్పుడు బాబా కూడా అబద్ధాలు చెప్తారు కదా అని అనుకున్నాడు. చూడండి, వెంటనే అతన్ని ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడగకుండానే బాబా చిన్నగా నవ్వుతూ తన తమ్ముడితో, నేను భగవంతుడను, నా ఇష్టం వచ్చినట్లు నేను చేయగలను, కానీ నేను ఏది చెబితే అదే నీవు చెయ్యాలి. ఇదంతా నా సృష్టి, ఇదంతా నా సృష్టి. బాబా అంటున్న మాట వినండి, ఇదంతా నా సృష్టి. ఈ సృష్టి శ్రేయస్సు దృష్ట్యా నేను ఏమైనా చేయవచ్చు. ఆ విషయం దృష్ట్యా నేను అబద్ధం చెప్పినా కూడా అది సత్యమే అవుతుంది. ఎందుచేతనంటే సత్యము ఎప్పుడు అసత్యము చెప్పదు కదా. చిన్న ఉదాహరణ చెప్తాను, జ్ఞాపకం తెచ్చుకోండి. కురుక్షేత్ర యుద్ధం చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. శ్రీకృష్ణుడు ఆ యుద్ధం జరుగుతూ ఉండగా కర్ణుడి దగ్గరికి వస్తాడు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అనుకుంటాను. కానీ ఇందులో రహస్యం ఏమిటంటే గోపాలుడు కర్ణుడు ఏమిటో తెలుసు. గోపాలుడికి ఎంత త్యాగం ఉన్నవాడో తెలుసు, ఎంత దయార్థ హృదయుడో తెలుసును, ఎంత పట్టుదల ఉన్నవాడో తెలుసు. అయినా పరీక్షిద్దామని గోపాలుడు వస్తాడు. వచ్చి కర్ణుని యొక్క జన్మ రహస్యం చెబుతాడు. చెప్పి అంచేత నువ్వు సూతుడవు కాదు, క్షత్రియుడివి. ఇప్పుడున్నటువంటి పాండవులకి అందరికీ కూడా నువ్వు పెద్దవాడివి. అటువంటి నీ స్థానాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు అని కొంచెం చమత్కారంగా అంటాడు. చమత్కారంగా అన్నదంటే అబద్ధాలు చెప్పడం కాదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా చమత్కారాన్ని ప్రదర్శిస్తాడు. ఆ చమత్కారపు పలుకులు అతన్ని ప్రేమించిన వాళ్ళకి అర్థమవుతాయి. కర్ణుడికి అర్థమైంది. కృష్ణ నన్ను పరీక్షిస్తున్నావా అంటాడు. అసలు ఈ భౌతిక బంధాలన్నీ కూడా పనికి మాలిన బంధాలండి. మనం బాబాతో కానీ బంధం పెట్టుకుంటే అంటే బంధం ఎలా వస్తుంది? ఎలా బంధం ఏర్పడుతుంది? భౌతిక ప్రపంచంలో బంధాలు ఎలాగ ఏర్పడుతున్నాయి? బాగా ఇష్టపడి రాసుకు పూసుకు తిరుగుతూ ఒకరు చెప్పింది ఒకరు చేస్తూ ఒకరినొకరు మెచ్చుకుంటూ ఒకరినొకరు హత్తుకుంటూ ఇలాగ బంధాలు ఏర్పడతాయి. కానీ ఆ బంధాలు నిజం కావు. కానీ ఇక్కడ బాబాకి ఆయన చేస్తున్న పని ఏమిటో తెలుసు, ఎందుకు చేస్తున్నాడో తెలుసు. అందుచేత సత్యము ఎప్పుడు అసత్యము చెప్పదు కదా అంటూ అక్షరపలకం ద్వారా తెలియజేశారు. 1948 నవంబర్ 24వ తేదీన బైదుల్ విష్ణు సెకండ్ ఎయిర్ కృష్ణార్జునులను వెంటబెట్టుకొని బాబా తిరిగి మెహరాజాద్ చేరుకున్నారు. బాబా ఒక 4 రోజుల పాటు అక్కడే ఉండి
సూఫీయిజంకు సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక అనుభవ జ్ఞాన విషయాలను డాక్టర్ ఘనీకి చెప్పి రాయించారు. చూడండి, ఘనీకి చెప్పి రాయిస్తున్న పుస్తకాన్ని ఘనీకి చెప్పి రాయిస్తున్న పుస్తకాన్ని పూర్తి చేయమని బాబా ఎన్నో నెలలుగా అతనికి వెంటబడుతున్నారు. ఆ రోజుల్లో ఘనీ ఎంతో సోమరిగా ఉండేవాడంటే మళ్ళీ ఉదయం నిద్రలేచి ఎలాగూ వేసుకోవాల్సి వస్తుందని క్రితం రోజు వేసుకున్న దుస్తులను మార్చకుండా, కాళ్ళకి వేసుకున్న బూట్లను కూడా తీయకుండా అలాగే పడుండేవాడు. ఆ స్థితిలో అతన్ని నిద్ర నుండి మేల్కొల్పేందుకు బాబా ఉదయాన్నే స్వయంగా వచ్చి తలుపు తట్టేవాడు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఏ రోజైనా సాధారణంగా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఉంది, సావాసం ఉందంటే గబగబ లేచి తయారవుతారు అందరూ. కానీ కొంతమంది పాపం నిద్ర కౌగిల్లో ఉంటారు. ఆ నిద్ర కౌగిల్లో ఉన్నందువల్ల ఆ మహాతల్లి వదలదు. అలాంటప్పుడు బాబా వారికి మెలకువచ్చేటట్టు చేస్తారు. అంచేత అప్పుడు ఇప్పుడు బాబా యొక్క ఆ చర్యల్లో తేడా ఎప్పుడు రాదు. గుర్తుంచుకోండి, వాళ్ళని ఒకలాగా మనల్ని ఒకలాగా చూడరు ఆయన. బాబా మౌనాన్ని ప్రారంభించిన 2 సంవత్సరాలకు అనగా 1927లో చేతితో రాయడం ఆపేశారు. 25లో ప్రారంభించారు, 27లో చేతితో రాయడం పూర్తిగా ఆపివేశారు. అయినా తనకు వచ్చిన ఉత్తరాలను అప్పుడప్పుడు వార్తాపత్రికల్లోని వార్తలను చదివేవారు. మీ అందరికీ వినబడుతుంది కదా? వినిపిస్తుంది. మీ అందరికీ వినబడుతుందా? వినిపిస్తుంది. సరే, సంతోషం. అయితే అప్పుడప్పుడు వార్తాపత్రికల్లోని వార్తలను చదివేవారు. కానీ 1948 నవంబర్ నెల చివరిలో తన వస్తు పర్యటనను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తరువాత బాబా చదవడాన్ని కూడా పూర్తిగా మానివేశారు. అప్పటి నుంచి ఏదైనా ఉత్తరం, టెలిగ్రామ్, చీటీలోని విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు వాటిని ఎవరి చేతనైనా చదివించుకునేవారు. ఆ రోజుల్లో బాబా మెహరాబాద్లోను భారతదేశంలో ఉన్న తన సన్నిహిత ప్రేమికులందరకు ఈ క్రింది సందేశాన్ని ఒక సర్కార్ ద్వారా తెలియజేశారు. శిష్యులలో 3 రకాల వాళ్ళు ఉంటారు. 48లో జరిగినటువంటి ఈ సన్నివేశంలో ఆయన సర్కార్ ద్వారా పంపిన విషయం ఏంటంటే, శిష్యులలో 3 రకాలు. పరులకు ఇవ్వడమే గాని ఎన్నడూ ఏది అడగనివారు, ఇతరులకు ఇస్తూ ఇతరులను అడిగేవారు, ఇతరులకు ఎన్నడూ ఇవ్వరు కానీ ఇతరులను అడిగేవారు. ఈ రకమైనటువంటి 3 రకాల శిష్యులు ఉంటారట. అలాగే సాధకులు, ప్రేరణతో సాధకులైన వారు, ప్రేరణ మరియు బుద్ధి వికాసంతో సాధకులైన వారు, కేవలం బుద్ధి వికాసంతో సాధకులైన వారు. వీళ్ళు 3. యోగుల్లో 3 రకాలు. గమ్యం కోసం తపన చెందుతూ శక్తులను వర్జించేవారు, గమ్యం కోసం తపన చెందుతూ శక్తులను కూడా ఆశించేవారు, కేవలం శక్తుల కోసమే యోగ విధానాలు చేపట్టేవారు. వీళ్ళు కూడా 3 రకాలు. ఇవి ఎందుకు బాబా ప్రపంచానికి అందించడం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇందులో ఏదైతే శ్రేష్టమో వాళ్ళు
వాళ్ళ స్థాయిలో ఆయన ప్రేమికులు ఉండాలని పరులకు ఇవ్వడమే గాని ఎన్నడూ ఏది అడగని వాళ్ళు, ప్రేరణతో సాధకులైన వాళ్ళు, గమ్యం కోసం తపన చెందుతూ శక్తులను వర్జించేవారు. వీళ్ళు శ్రేష్ఠులన్నమాట. అలాగే బాబా 3 రకాల పరిత్యాగుల గురించి కూడా చెప్పారు. తమ జీవితాలను పూర్తిగా గురువు ఇచ్చకే పరిస్థితించ వదిలి ఎలా, ఎప్పుడు, ఎందుకు అనే ప్రశ్నలకు తమ మనసులో ఏమాత్రం తావివ్వని వారు. ఈ విషయాన్ని హఫీజ్ ఇలా చెప్పారు: ఎందుకు, ఎందువల్ల అనే భావాన్ని కలిగించే ఏ ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. ఎందుచేతనంటే వీరు గురువు యొక్క ఆశీస్సులు అందుకున్న శిష్యులు కనుక. సుల్తాన్ అంటే తన గురువు నోటి నుండి వెలువడిన ప్రతి మాటను హృదయపూర్వకంగా స్వీకరిస్తాడు. అనగా ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ హృదయపూర్వకంగా గురువుకు విధేయుడైన వాడే ఉపయుక్తమైన శిష్యుడు కాగలడు. ఇది ఒకటి. రెండవది, గురువు ఆదేశాలను పాటించడంలో దేన్ని లెక్క చేయకుండా, ఏమాత్రం ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ సర్వస్వాన్ని పరిత్యజిస్తూ గురువు ఇచ్చకు మాత్రమే సర్వార్పణ చేసుకుందామనే భావనకు కట్టుబడినవాడు. 3, పరిస్థితులు ఎలా ఉన్నా లెక్క చేయకుండా గురువు ఆదేశించిన ప్రజ్ఞాన్ని ఆచరిస్తూ ప్రతిఫలాన్ని ఆశించేవారు 3వ తరహాకి చెందినవాళ్ళు. ఈ పరిత్యాగుల్లో గురువు ఆదేశాలను పాటించడంలో దేనిని లెక్క చేయకుండా, ఏమాత్రం ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ సర్వస్వాన్ని త్యజిస్తూ గురువు ఇచ్చకు మాత్రమే సర్వార్పణ చేసుకునే భావనకు కట్టుబడి ఉన్నవాడు శ్రేష్ఠుడు. ఇవి మనందరికీ, అప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మనకి. అప్పుడు వాళ్ళ పరిస్థితులు వేరు, 48 ఆ ప్రాంతంలో. ఇప్పుడు మన పరిస్థితులు వేరు. కానీ గురువు యొక్క సందేశం ఎప్పుడూ మారదు. అది ఎప్పుడు చెప్పబడినా దాని అర్థం, పరమార్థం, భావం, దాని యొక్క ప్రయోజనం ఎప్పుడూ ఒకలాగా ఉంటాయి. అవి మారవు. దేశకాలమాన పరిస్థితులు మారిపోవచ్చు, కానీ గురు శిష్యుల బంధంలో ఏర్పడినటువంటి ఏ ప్రేమ బంధం అయితే ఉంటుందో దానిలో శ్రేష్టమైనదే ఎప్పుడు ఉంటుంది. అంతేగాని శ్రేష్టం లేకుండా ఏది ఉండదు. 1948 డిసెంబర్ మాసంలో బాబాను దర్శించేందుకు చాలా మంది మెహరాజాద్ వచ్చారు. డాక్టర్ దౌలత్ సింగ్ కూడా తమ కుమారునితో మరలా దర్శనానికి వచ్చాడు. భారతదేశ విభజన వల్ల అతనుకున్న ఆస్తిపాస్తులన్నీ పోయాయి. హిందూ ముస్లింల మధ్య విపరీతంగా జరుగుతున్న కొట్లాటలలో అనేక మంది మరణించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతను శ్రీనగర్ ప్రాంతం నుండి పారిపోయి రావాల్సి వచ్చింది. అయినా దౌలత్ సింగ్ కు బాబా పట్ల ఉన్న ప్రేమ సాటి లేనిది కావడం వలన అతను ఏ విధమైన ధన సహాయం కోసం కాక కేవలం బాబా ప్రేమ కోసమే అచ్చటకు వచ్చాడు. అలా బాబాకి మంచి ప్రేమికుడెవడు బాధ పెట్టడం, ఏ పరిస్థితిలో ఉన్నా సరే. ఒకసారి ఉదయాన్నే బాబా మెహరాబాద్ నుండి మెహరాబాద్కు ప్రయాణం అయ్యారు. బాబా ఉన్న కారు ఆగడం చూసి సీలర్ అంటే కోడు బాబా వచ్చారు అని అందరికీ చెప్పాడు. అంతా ఉన్న పొలంగా లేచి బాబాకు స్వాగతం చెప్పడం కోసం పలుకును వచ్చారు. కానీ రషీద్ రాలేదు. ఇంకా అతను మొద్దు నిద్రలోనే మునిగి ఉన్నాడు. ఉషకాలంలో అంటే 4 నుంచి 6 గంటల మధ్యకాలం, అదే బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఆ కాలంలో అవతార పురుషుడు తన యొక్క నచ్చిన మెచ్చిన ప్రేమికులను టచ్ చేయవచ్చు.
అవకాశం ఉన్నది. అలాంటప్పుడు మనం ముద్దు నిద్రలో ఉన్నాం అనుకోండి, ఎంతటి అవకాశం చేజారిపోతుందో ఊహించలేవు. ఆయన ప్రేమ అనే లక్షణానికి ఆయన ఈశ్వరుడు. అందుచేత మనం బాబా ప్రేమికులు ముద్దు నిద్రలో ఉండకూడదు. అసలు బాబా అన్నారు 2 గంటలు హాయిగా సౌండ్ స్లీప్ చేసిన వాళ్ళకి ఆ నిద్ర చాలట. ఆ చదివిన తర్వాతే ఈ పనిముట్టు ఏళ్ల తరబడి ఆ 2 గంటల నిద్రే తప్ప ఇంకా ఎక్కువగా నిద్రపోదు. ఆ నిద్రపోనందువల్ల ఆ సమయంలో ఆ నిద్ర సమయాన్ని బాబాతో గడపడం వల్ల మీ అందరికీ పనికి వచ్చే ఒక పనిముట్టుగా తీర్చిదిద్దారు ఆయన. ఎంత మంచి అవకాశం అది. అంచేత రషీద్ రాలేదు, ఇంకా అతను ముద్దు నిద్రలోనే ఉన్నాడు. బాబా ఒక ప్లేటును పెద్ద గరిటెను తీసుకొని అతని గదిలోకి వెళ్ళారు. అతనికి మెలకు వచ్చాలి ఆ ప్లేటు పైన గరిటతో. అతని చెవుల దగ్గర పెద్ద శబ్దం చేస్తూ, భగవంతుడే నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవింకా నిద్రపోతూనే ఉన్నావా అని బాబా మందలించారు. బాబా ఎప్పుడు వినండి, ఇది సత్యం, ఆయన్ని ప్రేమించిన వాళ్ళని ఆయన కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆయన. కానీ అనేకమైనటువంటి కార్యభారాలు వేసుకుని నెత్తి మీద పగలంతా ఒక్క క్షణం రెస్ట్ తీసుకోకుండా ముద్దు నిద్ర చేసేవాళ్ళు కొంతమంది, టీవీలు చూసుకుంటూ టైంని వేస్ట్ చేస్తూ ముద్దు నిద్ర చేసేవాళ్ళు మరికొంతమంది, రాత్రులు నవల్స్ చదువుతూ రకరకాల కథలు రాస్తూ టైంని చూడకుండా నిద్రపోకుండా ముద్దు నిద్రపోయేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల వాళ్ళు ముద్దు నిద్రపోలు ఉన్నారు. కానీ ముద్దు నిద్ర అన్నది లేకుండా ఉండాలంటే ఎవరైనా సరే తాలకు ఏ భగవంతుడైతే ఇష్టపడతాడు, మనందరికీ బాబా కదా ప్రియుడు, ఆ బాబాతో ఉండాలి రాత్రులు. రాజా సెంటర్లో 2 రోజులు శివరాత్రి సమయాల్లో తెల్లవారులు మేలుకొని హాయిగా బాబా నామం చేసుకున్నాం. తెల్లవారులు అసలు నిద్ర వెలగం మేము. కళ్ళు కనీసం కురుకు కూడా కంటి రెప్పలు కూడా కురుకు వైపు వెళ్ళలేదు. బాబా విషయాలు చెప్పుకుంటూ నామస్మరణ చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ తెల్లవారిపోయింది. అందులో ఉన్నటువంటి ఆనందం, బాధానందం అది రాదు మామూలుగా. అసలు మీ అందరికీ అలా చెయ్యమని కాదు దీని అర్థం. మొద్దు నిద్ర పోకూడదు. మెహర్ బాబా ప్రేమికుడు ప్రేమికురాలు, అందులోకి ఒంటి మీద చైతన్యం లేని నిద్ర మంచిది కాదు అని చెప్పడం. సో ఈరోజు బాబా యొక్క ప్రేమ వలన, మీ అందరి యొక్క అద్భుతమైనటువంటి డిసిప్లిన్ వల్ల ఈ కార్యక్రమం చక్కగా సాగింది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.